ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 0 జీవో అనేటువంటిది ఇచ్చింది. ఏంటిదంటే ఈడిఏ పాయింట్లు అనేటువంటి కరువు బత్యం అనేటువంటి రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఈ రకంగా కార్మికులు అనేటువంటి వాళ్ళకి నెలకి 765 రూపాయలు వేతనం తగ్గేటువంటి పరిస్థితి. అంటే 6 నెలలకు ఒకసారి విడుదల చేసేటువంటి కరువు బత్యం ఏదైతే ఉందో ఈ కరువు బత్యాన్ని కూడా విడుదల చేయకుండా 0 అనేటువంటి విడుదల చేస్తారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చడం తప్ప కార్మిక వర్గానికి లాభం లేదు. అందుకని ఈడిఏ పాయింట్లు అనేటువంటి పెరుగుతున్న దానికి అనుగుణంగా, పెరుగుతున్న ఆకాశంలో అంటుతున్నటువంటి ధరలు, నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఈడిఏ పాయింట్లు అనేటువంటిది కరువు బత్యం అనేటువంటిది పెంచవలసినటువంటి అవసరం ఉంది. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఆ రకంగా కాకుండా పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి ఉడంగం చేసేటువంటి చర్యలకు 0 జీవో అనేటువంటి విడుదల చేయడం భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఈ రకమైనటువంటి జీవో విడుదల చేశారు. ఇది సరైనది కాదు. వెంటనే ఈడిఏ పాయింట్లకి ధరల పెరుగుదలకు చూచి అనుగుణంగా వెంటనే ఈడిఏ పాయింట్లు విడుదల చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈడిఏ పాయింట్లు విడుదలకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.